మీరు సన్ స్క్రీన్ అప్లై చేసిన వెంటనే ఆయిలీగా, స్టిక్కీగా అయిపోతుందా? లేదా మీరు అప్లై చేసిన ఒక 10-15 మినిట్స్ తర్వాత అంతా స్వెట్ బీడ్స్ లాగా వచ్చేస్తున్నాయా? ఇలా రావడం వల్ల మనం అనుకుంటూ ఉంటాం. సన్ స్క్రీన్ ఇక నాకు సెట్ అవ్వదు. నేను సన్ స్క్రీనే అప్లై చేసుకోను అని చెప్పి. మేబీ అది సన్ స్క్రీన్ ప్రాబ్లమ్ అయ్యుండకపోవచ్చు. అవన్నీ నేను ఈ వీడియోలో డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. స్వెట్ ఎందుకొస్తుంది? దాన్ని ఎలా ప్రివెంట్ చేయాలి? స్వెట్ రాకుండా ఉండాలంటే ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేయాలి? అన్ని స్కిన్ టైప్ వాళ్ళు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బావుంటుంది? ప్రతి ఒక్కటి డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని చూడండి. ఇక లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాం. స్వెట్ వస్తుందని చెప్పి సన్ స్క్రీన్ అవాయిడ్ చేసేవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి రీజన్ ఏంటి? మిస్టేక్స్ ఏంటి? సొల్యూషన్స్ ఏంటి? అన్నీ సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. నేను నా పర్సనల్ ఎక్స్‌పీరియన్స్‌తో కొన్ని రాసుకున్నాననమాట. అలానే నా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌ని కనుక్కొని, వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ చేసుకొని, దానికి సొల్యూషన్ నేను కనుక్కొని, వాళ్ళకి చెప్పి, వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి, వాళ్ళకి కూడా వర్క్ అయింది. నాకు వర్క్ అయ్యాయి కాబట్టి ఆఫ్‌కోర్స్ మీకు కూడా వర్క్ అవుతాయి. సో, అవన్నీ డీటెయిల్‌గా ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ రీజన్ వచ్చేసి చాలామంది ఏంటంటే సన్ స్క్రీన్ థిక్ ఫార్మ్‌లో ఉన్నది యూజ్ చేస్తుంటారు. అంటే లైక్ అది చాలా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉంటుందనమాట. అలా క్రీమీ కన్సిస్టెన్సీలో ఉన్న ప్రొడక్ట్స్ మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నాము అంటే అది ఒక థిక్ లేయర్ లాగా మన స్కిన్ పైన ఉంటుంది. సో, ఇలా థిక్ లేయర్ మనం స్కిన్ పైన అప్లై చేసుకోవడం వల్ల స్వెట్ బయటికి రాకుండా అలానే లోపల ట్రాప్ అయిపోయి దీనివల్ల ఏంటంటే స్వెట్ అనేది మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నప్పుడు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మీరు హ్యూమిడ్ ఏరియాలో ఉండి ఇలాంటి థిక్ సన్ స్క్రీన్స్ అప్లై చేసుకుంటున్నారు అంటే హీట్ అనేది ట్రాప్ అయిపోయి స్వెట్ అనే వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. నెక్స్ట్ రీజన్ వచ్చేసి చాలా మంది సన్ స్క్రీన్ కరెక్ట్ క్వాంటిటీలో కాకుండా ఎక్కువ ప్రోడక్ట్ అప్లై చేసుకుంటూ ఉంటారు. ఎప్పుడు గాని మనం సన్ స్క్రీన్‌ని 2 ఫింగర్ రూల్‌లో అప్లై చేసుకోవాలి. నేను బేసిక్‌గా ఎలా యూజ్ చేస్తాను అంటే ఎగ్జాంపుల్‌కి చూపిస్తున్నాను నేనెలా అప్లై చేస్తాను అని చెప్పి. ఇలా 2 ఫింగర్స్ పైన నేను సన్ స్క్రీన్‌ని తీసుకొని, ఫస్ట్ ఇక్కడుంది గదా! ఈ పార్ట్ ఆఫ్ సన్ స్క్రీన్‌ని తీసుకొని, ఈ చీక్ పైన అప్లై చేసుకుంటాననమాట. అండ్ ఇంకొక పార్ట్ ఇక్కడి వరకు ఉన్న సన్ స్క్రీన్‌ని తీసుకొని, ఈ చీక్ పైన అప్లై చేసుకుంటాను. 3 పార్ట్స్ ఉంటాయి గదా! మనకి ఫింగర్ పైన ఇక్కడ, ఇక్కడ, ఇక్కడ. సో, ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఇక్కడ, సెకండ్ పార్ట్ ఇక్కడ అండ్ మిగిలిన పార్ట్ అంతా ఇక్కడ ఫోర్‌హెడ్, నోస్ అండ్ చిన్ దగ్గర అప్లై చేసుకొని, ఇయర్స్ దగ్గర మిగిలితే అప్లై చేసుకుంటాను. సో, ఇలా ఒక లేయర్ అప్లై చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక ఫింగర్‌లో మనకి సన్ స్క్రీన్ అనేది ఉంటుంది గదా! సో, ఈ సన్ స్క్రీన్ కూడా మళ్ళీ అంతే. ఫస్ట్ పార్ట్‌లో ఉన్నది ఈ చీక్ పైన, సెకండ్ పార్ట్‌లో ఉన్నది ఈ చీక్ పైన, థర్డ్ పార్ట్‌లో ఉన్నది మళ్ళీ అప్లై చేసుకుంటాననమాట. ఇలా అప్లై చేసుకున్నామంటే మనకి సన్ స్క్రీన్ అనేది కరెక్ట్ క్వాంటిటీలో అప్లై అవుతుంది. అండ్ ఇలా మనం పార్ట్స్‌గా అప్లై చేసుకోవడం వల్ల ఏంటంటే, ఫస్ట్ ఇక్కడ అప్లై చేసుకొని, ఆ తర్వాత ఇక్కడ అప్లై చేసుకుంటాం గదా! ఇక్కడ అప్లై చేసుకున్నప్పుడు ఇక్కడున్న సన్ స్క్రీన్ అనేది కొంచెమన్నా డ్రై అయిపోయి ఉంటుంది. స్కిన్‌లోకి అబ్జార్బ్ అయిపోయి ఉంటుంది. సో, అలా మనం కొంచెం టైమ్ ఇచ్చి ప్రొడక్ట్స్‌ని అప్లై చేసుకున్నా మనకి మంచిగా రిజల్ట్స్ అనేది కనిపిస్తాయన్నమాట. నేను చెప్పింది అర్థమైంది గదా! 2 ఫింగర్ రూల్‌ని నేను 3 పార్ట్స్‌గా చేసుకొని అప్లై చేసుకుంటాను. ఒకవేళ ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ రివైండ్ చేసుకొని చూడండి. మీకు అర్థమవుతుంది. ఎక్కువ క్వాంటిటీ సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నానంటే అది కూడా థిక్ అయిపోతుంది. సో, థిక్ అయిందంటే మళ్ళీ స్కిన్‌లో స్వెట్ అనేది ట్రాప్ అయిపోయి మళ్ళీ మీకు ఎక్కువ ఎక్సెస్ స్వెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. కరెక్ట్ క్వాంటిటీ సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం చాలా 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 ఇంపార్టెంట్. హై హ్యూమిడిటీ ఉన్న ఏరియాలో మీరున్నారంటే స్వెట్ రావడం చాలా కామన్. నార్మల్‌గా ఏంటంటే మన బాడీ కొంచెం కూల్ అవ్వడానికి స్వెట్‌ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. సో, అలా స్వెట్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది అంటే మన బాడీని కూల్ చేసుకోవడానికి మన బాడీ ఆటోమేటిక్‌గా ఆ ప్రాసెస్ అనేది చేస్తుందనమాట. సో, ఇలా మీకు ఎక్సెస్ స్వెట్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మీరు ఎలాంటి సన్ స్క్రీన్ యూజ్ చేసినా. నెక్స్ట్ వచ్చేసి స్కిన్ కేర్ లేయరింగ్ అనేది ప్రాపర్‌గా చేయకపోయినా, ప్రోడక్ట్ అనేది ఎక్కువ హెవీగా అప్లై చేసుకోవడం. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత మీరు థిక్ సెరమ్ అప్లై చేసుకొని, ఆ తర్వాత థిక్ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని, ఇంకా థిక్‌గా ఉన్న సన్ స్క్రీన్ అప్లై చేసుకుంటే ఏమవుతుంది? ఆఫ్‌కోర్స్ ఇంకా మనకి ఎక్కువ స్వెట్ అనేది వస్తుంది. సో, రీజన్స్ వచ్చేసి మీకు స్వెట్ రావడానికి ఇవన్నీ ఉంటాయన్నమాట. మీకు ఇందులో నుంచి ఏ రీజన్ అయ్యుంటుందో ఒకసారి మీరే ఆలోచించుకోండి. ఇప్పటి వరకు మనం స్వెట్ ఎందుకొస్తుందనే రీజన్స్ తెలుసుకున్నాము. ఇప్పుడు మనం స్వెట్‌ని ఎలా ప్రివెంట్ చేసుకోవాలి? ఎలా ఫాలో అయితే మనకి స్వెట్ అనేది తక్కువొస్తుందో చెప్తాను. ఫస్ట్ స్టెప్‌లో వచ్చేసి నార్మల్‌గా మీరు చాలామంది ఏంటంటే వీడియోస్ చూసి స్కిన్ కేర్ అనేది స్టార్ట్ చేసుంటారు. నార్మల్‌గా ఏ క్రియేటర్ అయినా స్కిన్ కేర్ చేసేటప్పుడు స్టెప్‌కి కొంచెం గ్యాప్ ఇస్తారనమాట. కానీ ఎడిటింగ్‌లో అది తీసేసి వెంటనే అప్లై చేసుకున్నట్టు పెడుతూ ఉంటారు. ఎందుకంటే టైం వేస్ట్ అవ్వకూడదు మీకు, మాకు అని చెప్పి. మీరు అలా అప్లై చేసుకోకూడదు.
ఎప్పుడైనా మీరు స్కిన్ కేర్ చేసుకునేటప్పుడు ప్రతి స్టెప్‌కి ఒక 2-1 మినిట్ గ్యాప్ ఇవ్వాలనమాట. ఈ మాయిశ్చరైజర్ అప్లై చేసుకొని ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ వెయిట్ చేసి, ఆ తర్వాత సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నారంటే మీకు స్వెట్ రావడానికి చాలా తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే మాయిశ్చరైజర్ అనేది మన స్కిన్‌లోకి కొంచెం అబ్జార్బ్ అయిపోయి ఉంటుంది కాబట్టి, తర్వాత మనం సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నామంటే అది మంచిగా అది కూడా స్కిన్‌లోకి అబ్జార్బ్ అవుతుంది. సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత ఎక్కువ స్వెట్ వస్తుంది అంటే సన్ స్క్రీన్ మీరు ఎలాంటిది చూస్ చేసుకుంటున్నారో అనేది ఒకసారి ఆలోచించండి. స్వెట్ ఎక్కువొస్తుంది, హ్యూమిడ్ ఏరియాలో ఉన్నారు అంటే లైట్ వెయిట్ ఉన్న సన్ స్క్రీన్స్‌ని యూజ్ చేయడానికి ట్రై చేయండి. లైక్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ కావచ్చు, హైడ్రేటింగ్ ఆక్వా ఫ్రెష్ సన్ స్క్రీన్స్ ఇలా ఉంటాయన్నమాట. అవి యూజ్ చేయండి. ఆఫ్‌కోర్స్ నేను ఎలాంటి సన్ స్క్రీన్, ఏ సన్ స్క్రీన్ యూజ్ చేయాలి అని చెప్పి వీడియో లాస్ట్‌లో చెప్తాను. బట్ మళ్ళీ చెప్తున్నాను. లైట్ వెయిట్ సన్ స్క్రీన్స్ యూజ్ చేశారంటే మీకు స్కిన్ పైన లైట్‌గా ఉంటుంది. స్వెట్ రావడానికి తక్కువ ఛాన్సెస్ ఉంటుంది. వచ్చేసి సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం సేపు వెయిట్ చేయండి. అంటే మీరు సన్ స్క్రీన్ అప్లై చేసుకొని వెంటనే సన్‌లోకి వెళ్ళిపోకుండా ఇంట్లోనే లైక్ ఒక 10 మినిట్స్, 15 మినిట్స్ అలానే ఉండి ఆ తర్వాత వెళ్ళండి. 15 మినిట్స్ ఇంట్లో ఉంటారు కాబట్టి ఫ్యాన్ కింద ఉండడం గానీ, లేదా ఏసీ కింద ఉన్నారు అంటే మీకు స్వెట్ రావడానికి కొంచెం తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. మీరు ఎంత వీలైతే అంత తక్కువ స్కిన్ కేర్ యూజ్ చేయడానికి ట్రై చేయండి. ఎగ్జాంపుల్ చాలా సింపుల్ స్కిన్ కేర్ మార్నింగ్ రొటీన్‌లో ఫాలో అవ్వండి. ఫేస్ వాష్ చేసుకోండి. మాయిశ్చరైజర్ మీకు కావాలంటేనే అప్లై చేసుకోండి. లేదంటే స్కిప్ చేసుకొని సన్ స్క్రీన్ అప్లై చేసుకున్నా పర్వాలేదు. సన్ స్క్రీన్ మాత్రం స్కిప్ చేయకండి. ఫేస్ వాష్, సన్ స్క్రీన్ అప్లై చేసుకోవచ్చు. మాయిశ్చరైజర్ మీకు మరీ ఎక్కువ డ్రై స్కిన్ ఉంది అంటేనే యూజ్ చేయండి. లేదా సమ్మర్స్‌లో మోస్ట్‌లీ అన్ని స్కిన్ టైప్ వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. అండ్ లైట్ వెయిట్‌గా ఉన్న సన్ స్క్రీన్స్ యూజ్ చేయండి. లైట్ వెయిట్ ఉన్న మాయిశ్చరైజర్స్ యూజ్ చేయండి సమ్మర్‌లో మాత్రం. అండ్ మీకు ఒకవేళ ఎక్కువ స్వెట్ వస్తుంది ఏ సీజన్‌లో అయినా అంటే, ఏ సీజన్‌లో అయినా మీరు లైట్ వెయిట్ మాయిశ్చరైజర్ అండ్ సన్ స్క్రీన్ యూజ్ చేయండి. మోస్ట్‌లీ డే టైమ్‌లో మీరు సెరమ్స్ కావచ్చు, యాక్టివ్స్ కావచ్చు యూజ్ చేయకుండా ఉండడమే బెటర్. ఎన్ని చేసినా స్వెట్ అనేది వస్తూ ఉంటుంది. గ్రీజీ ఫీలింగ్ అనేది ఉండనే ఉంటుంది. అండ్ ఎస్పెషల్లీ ఆయిలీ స్కిన్ వాళ్ళకైతే ఖచ్చితంగా ఉంటుంది. నాకైతే సన్ స్క్రీన్ అప్లై చేసుకున్న ఒక 3 అవర్స్‌కంతా ఫేస్ మొత్తం ఆయిల్ ఫ్యాక్టరీ లాగా తయారవుతుంది. సో, అలాంటి టైంలో నేను చేసే పనేంటంటే బ్లోటింగ్ పేపర్స్ ఉంటాయన్నమాట. ఇది తెలిసి రూ. 100 ఆర్ 200 రూపీస్‌లో వస్తాయి. మీకు ఒకవేళ ఎక్కువ ఆయిలీగా, స్వెట్టీగా లేదా గ్రీజీగా అనిపిస్తుందంటే ఒక ప్యాడ్‌ని తీసుకొని మీరు ఫేస్ మొత్తం ఇలా డాబ్ చేసుకున్నారంటే ఎక్సెస్ ఆయిల్ ఏమైనా ఫేస్ పైన ఉన్నా వచ్చేస్తుంది. నేనిప్పుడు చూపిస్తాను చూడండి. సో, ఈ పేపర్ చూడండి క్లీన్‌గా ఉంది గదా! నేను ఫేస్ పైన పెట్టి చూపిస్తాను. నా ఫేస్‌లో ఉన్న ఎక్సెస్ ఆయిల్ మొత్తం ఇది అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మీరు మేకప్ వేసుకున్నప్పుడు లేదా నార్మల్‌గా ఉన్నప్పుడు కూడా మీరు ఈ ప్రొడక్ట్‌ని యూజ్ చేసుకోవచ్చు. నాకు ఫేస్ పైన ఉన్న ఆయిల్ మొత్తాన్ని తీసేసింది. ఇప్పుడు చూసారా ముందు కంటే కొంచెం ఫ్రెష్ ఫీలింగ్ అనేది ఉంది నా ఫేస్ పైన. సో, ఇలాంటి బ్లోటింగ్ పేపర్స్ మీరు తీసుకోవడం గానీ, లేదా బ్లోటింగ్ పేపర్స్ వద్దు అంటే మీరు కాంపాక్ట్ పౌడర్స్ లేదా లూజ్ పౌడర్స్‌ని కూడా అప్లై చేసుకోవచ్చు. లూజ్ పౌడర్స్ అయితే నేను ఇనిస్ట్రీ నుంచి ఈ నో సెబమ్ మినరల్ పౌడర్‌ని రికమెండ్ చేస్తాను. సన్ స్క్రీన్ పైన అప్లై చేసుకోవచ్చు. అలానే మేకప్ పైన కూడా అప్లై చేసుకోవచ్చు. చాలా కన్వీనియంట్‌గా ఉంటుంది. అండ్ మనకిది ట్రాన్స్‌లూసెంట్ పౌడర్ లాగా ఉంటుంది కాబట్టి మీరు ఎలాంటి లైక్ మీరెప్పుడైనా అప్లై చేసుకోవడానికి కన్వీనియంట్‌గా ఉంటుంది. ఇందులోనే మనకి పౌడర్ పఫ్ కూడా ఒకటిస్తారు. లేదా మీరు కాంపాక్ట్ పౌడర్స్ కావాలంటే కాంపాక్ట్ పౌడర్స్‌ని కూడా యూజ్ చేసుకోవచ్చు. కాంపాక్ట్ పౌడర్స్ మీకు ఏది నచ్చితే అది తీసుకోండి. నా ఫేవరెట్ వచ్చేసి నిక్స్ నుంచి ఇదనమాట. అలానే అఫోర్డబుల్ రేంజ్‌లో కావాలంటే మేబ్లిన్ కాంపాక్ట్ పౌడర్ చాలా బాగా వర్క్ అవుతుంది. నేను ఇప్పటికి చాలా సార్లు మీ అందరికీ కూడా రికమెండ్ చేశాను. మీరు కూడా చాలా మంది ట్రై చేశారు మేబ్లిన్ నుంచి ఈ కాంపాక్ట్ పౌడర్. టోటలీ మీ విష్. ఈ కాంపాక్ట్ పౌడరే యూజ్ చేస్తే మీకు ఈ రిజల్ట్స్ వస్తాయని నేను చెప్పను. మీకు ఏ కాంపాక్ట్ పౌడర్ నచ్చితే ఆ కాంపాక్ట్ పౌడర్‌ని మీరు యూజ్ చేసుకోవచ్చు. లైక్ లైట్‌గా డాబ్ చేసుకోండి. టచ్ అప్స్ చేసుకున్నారంటే సరిపోతుంది. మీరు ఎన్ని చేసినా, ఏం చేసినా మీకు స్వెట్ వస్తూనే ఉంది అంటే మోస్ట్‌లీ కూల్‌గా ఉన్న ఏరియాస్‌లో ఉండడానికి ట్రై చేయండి. అంటే ఫ్యాన్ కింద ఉండడం గానీ, లేదా ఏసీలో ఉండడం గానీ, కూల్ ఎన్వైర్న్‌మెంట్‌లో ఉన్నారంటే స్వెట్ రావడానికి చాలా వరకు తక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అందరికీ ఇది కుదరకపోవచ్చు. బట్ ఎంత వీలైతే అంత కూల్ ఏరియాస్‌లో ఉండడానికి ట్రై చేశానంటే స్వెట్ అనేది మీకు మోస్ట్‌లీ కంట్రోల్ అవుతుంది. సో, బేసిక్‌గా నేను చూసిన ప్రాబ్లమ్స్ అయితే ఇవి. ఆ ప్రాబ్లమ్స్‌కి సొల్యూషన్స్ కూడా చెప్పాను. ఇక్కడి వరకు మీకు అన్నీ క్లియర్‌గా ఉన్నాయని అనుకుంటున్నాను. ఇంకా కూడా మీకు ఒకవేళ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. నాకు ఒకవేళ ఏమన్నా సొల్యూషన్ తెలిసుంటే నేను ఖచ్చితంగా మీకు రిప్లై ఇస్తాను. అండ్ ఇప్పుడు మనం ఏ స్కిన్ టైప్ వాళ్ళు ఏ సన్ స్క్రీన్ యూజ్ చేస్తే బెస్ట్‌గా ఉంటుందో చెప్తాను. ఫస్ట్ అండ్ ద మోస్ట్ ఫేవరెట్ స్కిన్ టైప్ వచ్చేసి ఆయిలీ స్కిన్. బికాస్ నాది ఆయిలీ స్కిన్ కాబట్టి ఆ ప్రాబ్లమ్ ఎలా ఉంటుందో నాకే తెలుసు. సో, వాళ్ళకే ఫస్ట్ రికమెండ్ చేద్దామని అనుకుంటున్నాను.
సో మీరు బేసిక్‌గా ఏంటంటే లైట్ వెయిట్‌గా ఉండాలి, జెల్ ఫార్మ్‌లో ఉండాలి. అలాంటి సన్ స్క్రీన్స్‌ని చూజ్ చేసుకోండి. సో విష్ కేర్ నుంచి ఆయిల్ బ్యాలెన్సింగ్ ఫ్లూయిడ్ సన్ స్క్రీన్ అనమాట. ఇది ఫ్లూయిడ్ టైప్ ఉంటుంది. అంటే వాటరీ కన్సిస్టెన్సీలో ఉంటుందనమాట. సో ఈ సన్ స్క్రీన్ ఏంటంటే ఇలా మనకి ఫ్లూయిడ్ ఫామ్‌లో ఉంటుందనమాట. బ్లెండ్ చేసుకోవడానికి మనకి ఈజీగా ఉంటుంది. తొందరగా మన స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోతుంది. చూడండి. ఎక్కువ హెవీగా గూడా ఉండదు మన స్కిన్ పైన. ఇలాంటి ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ ఈ బ్రాండే కాదు. ఫ్లూయిడ్ సన్ స్క్రీన్స్ ఈ మధ్య మార్కెట్‌లో ఎక్కువయ్యాయి. మీకు ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సన్ స్క్రీన్స్‌లో ఏంటంటే ఆక్వా ఫ్రెష్ అని కొన్ని సన్ స్క్రీన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 'బ్యూటీ ఆఫ్ జోసాన్' నుంచి ఈ ఆక్వా ఫ్రెష్ సన్ స్క్రీన్. ఇది కూడా స్కిన్ పైన లైట్ వెయిట్‌గా ఉంటుంది. మనకి చాలా ఈజీగా స్కిన్‌లోకి బ్లెండ్ అయిపోతుంది. హెవీ ఫీలింగ్ ఉండదు. స్టిక్కీగా అనిపించదు. గ్రీజీగా అస్సలు అనిపించదు. అండ్ ఇది కొంచెం కాస్ట్‌లీ బట్ చాలా బావుంటుంది. మీరు ఒకవేళ ట్రై చేయాలని అనుకుంటున్నారంటే తప్పకుండా ట్రై చేయండి. నాకు తెలిసి దీనికి బెస్ట్ ఆల్టర్‌నేటివ్ అంటే ఆక్వాలాజికా నుంచి డ్రాగన్ ఫ్రూట్ సన్ స్క్రీన్ ఒకటొచ్చింది. రీసెంట్‌గా రిలీజ్ చేశారు. మీరు ఇంత బడ్జెట్ లేదంటే దాన్ని కూడా ట్రై చేయొచ్చు. కాంబినేషన్ స్కిన్ వాళ్ళేంటంటే హైబ్రిడ్ సన్ స్క్రీన్స్ ఉంటాయి గదా! సో, అలాంటి సన్ స్క్రీన్స్ మీరు యూజ్ చేయొచ్చు. డ్రై స్కిన్ వాళ్ళు కొంచెం క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉన్న ప్రొడక్ట్స్‌ని యూజ్ చేయండి. మీకు ఒకవేళ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉన్న ప్రోడక్ట్ హెవీగా అనిపించిందంటే మాయిశ్చరైజర్ స్కిప్ చేసి డైరెక్ట్‌గా మీరు క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉన్న సన్ స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేనైతే ప్లమ్ నుంచి రైస్ వాటర్ అండ్ నయాసినమైడ్ సన్ స్క్రీన్‌ని రికమెండ్ చేస్తాను. ఎందుకంటే ఇది హైడ్రేటింగ్‌గా ఉంటుంది. అండ్ స్కిన్ పైన లైట్ వెయిట్‌గా కూడా ఉంటుందనమాట. బట్ క్రీమ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మీరు కావాలంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఈవెన్ కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కూడా ఇది బావుంటుంది. ఆల్మోస్ట్ అన్ని స్కిన్ టైప్ వాళ్ళకి బావుంటుంది. ఆయిలీ స్కిన్ వాళ్ళకి కూడా బావుంటుంది. ఎందుకంటే ఇందులో నయాసినమైడ్ ఉంది కాబట్టి. ఈ వీడియో మీకు హెల్ప్‌ఫుల్‌గా ఉంటుంది అని అనుకుంటున్నాను. హెల్ప్‌ఫుల్‌గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి హైప్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇంకా కూడా మీకేమైనా డౌట్స్ ఉండి ఇలాంటి స్కిన్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. అండ్ నాకు రీసెంట్‌గా ఎక్కువ వస్తున్న కమెంట్ ఏంటంటే డార్క్ సర్కిల్స్ పైన చేయమని చెప్తున్నారు. ఆల్రెడీ నేను డీటెయిల్‌గా ఒక వీడియో చేశాను. లాంగ్ వీడియో చెక్ చేయండి. హైపర్ పిగ్మెంటేషన్ పైన కూడా చేశాను. ఇవన్నీ నేను కొన్ని టాపిక్స్ కవర్ చేశాను. ఆ టాపిక్స్ ఒకసారి నా ఛానెల్ ఓపెన్ చేసి చెక్ చేయండి. ఆ తర్వాత ఇంకా కూడా మీకేమైనా ప్రాబ్లమ్స్ ఉంటే కమెంట్స్‌లో చెప్పారంటే నేను తప్పకుండా చేస్తాను. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీ బెల్ ఐకాన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేశారంటే నేను పెట్టిన వెంటనే ఇంకా అలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బై బై.